హలో హాయ్ అండి. ఈరోజు వచ్చేసి వెరైటీ ఎగ్ కర్రీ ఛాలెంజ్ వీడియో తీశాను. ఇలా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఫస్ట్ అయితే మనం ఆయిల్ పోసుకుందాం. అలాగే కొంచెం ఆవాలు యాడ్ చేసుకుందాం. ఆవాలు అంటే కొంచెం మంచి టేస్ట్ ఉండడానికి. అలాగే ఉల్లిగడ్డలు వేసాక అప్పుడంటేనే పసుపు వేయకండి, ఎందుకంటే అవుతుందో అంత మంచి టేస్ట్ ఉంటుంది. అలా తర్వాత మనం కొంచెం ఒక స్పూన్ పసుపు ఇందులో యాడ్ చేసుకుందాం. ఒక వీలుంటే వేసుకోవచ్చు, ఒక చిన్నగా. అలా వేసిన తర్వాత ఇలా కలిపేయాలి. ఒక 1-2 మినిట్స్ కలిపేసిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు అందులో యాడ్ చేసుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం అంత స్టార్టింగ్ వేయకూడదు, ఎందుకంటే ఇప్పుడు వేస్తే చాలా బాగుంటుంది. అలా కలిపేసి 2-3 టైమ్స్ తర్వాత ఒక ఎగ్ తీసుకొని దాన్ని కొంచెం పగలగొట్టి అందులో వేసాక ఒక 1 సెకండ్ నుంచి అలా కలుపుకోండి. అలా కలిపేసిన తర్వాత ఇలానే కలుపుతూనే ఉండండి. ఇలా కలుపుకుంటే ఇదిగోండి. అయ్యో మారుతున్నారు, జస్ట్ చిన్న పెట్టుకోండి. స్టవ్ చిన్న పెట్టుకుంటూ చిన్న మూత పెట్టేసుకుని అలా చిన్న స్టవ్ పెట్టుకొని చిన్న పెట్టుకోండి. మనం ఉడకబెట్టిన గుడ్లని ఇలా తీసేసుకొని పెట్టుకోవాలి సైడ్కు పొట్టు. చూద్దాం అది ఎంతవరకు వచ్చిందో. ఓకే, మంచిగా డ్రై అయింది. నూనెలో మొత్తం డ్రై కావాలి, ఓకేనా. వాటర్ అయితే పోయకండి. ఒక కారం పొడి అయితే 2-3 స్పూన్స్ వేసుకోండి, ఎందుకంటే కొంచెం బాగా తినవచ్చు. 3 స్పూన్ లేదంటే 2 స్పూన్స్ తీసుకొని అలా కలపండి. కలిపేసిన తర్వాత అలా చిన్న స్టవ్ పెట్టుకోవాలి, చిన్నగా బాగా పెడితే మాడిపోతుంది. అలా కలిపేసిన తర్వాత టమాటా ముక్కలు చిన్న కట్ చేసుకుని ఇలా యాడ్ చేయాలి. వేసిన తర్వాత కొంచెం ఉప్పు ఉంటుంది, ఆ ఉప్పు కూడా అందులో చల్లండి మీద, ఎందుకంటే చల్లిన తర్వాత వాటర్ అయితే పోయకండి అసలు అయితే, అర్థమైందా. ఇలా ఉప్పు చల్లుకొని కొంచెం రికాప్ పెట్టేస్తే ఒక 2 మినిట్స్ చిన్న పెట్టాలి స్టవ్. తర్వాత చూసుకుందాం ఎలా. ఓకే, ఇలా వస్తుంది చిన్నగా, మన మెత్తగా ఉడుకుతుంది టమాటా. ఇలా ఉడికిన తర్వాత చూసుకోవాలి. ఓకే, ఉడికిన తర్వాత ఒక 2-3 టైమ్స్ ఇలా కలుపుకొని జస్ట్ టమాటా వాటర్ ఇందులో పోయాలి, ఎందుకంటే కొంచెం మాడకుండా. టమాటా వాటర్, వేరే వాటర్ అయితే వేయకండి, ఎందుకంటే టమాటా కడిగింది. అలాగే ఒక 3 మినిట్స్ ఉంచుకుందాం. ఇలా ఉంచిన తర్వాత చూద్దాం. ఓకే, పర్లేదు, మంచిగా వచ్చేసింది ఫ్లేవర్ లాగా. కొంచెం నాకు కారం తక్కువ అనిపించినట్టు అవుతుంది. అలా వేసుకుని ఒక స్పూను. ఇప్పుడైతే ఉడకబెట్టిన గుడ్లను తీసి ఇందులో వేసేద్దాం. వేసేచ్చాక ఇదొక్కటి 10 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉంచుకుందాం. ఇలా చేసిన తర్వాత ఇట్లా వస్తాయించిన తర్వాత మంచి కలుపుకొని చూస్తుంటే నాకే ఊర్లో వస్తుంది. జస్ట్ ఇదానిపిస్తే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేయండి. అలాగే కొంచెం మసాలా, గరం మసాలా కానీ మిరల మసాలా కానీ ఏదో నిమిషం మీకు వేసుకున్న నచ్చిందో వేసుకోండి. అలా తర్వాత కొంచెం తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత నెక్స్ట్ కొత్తిమీర వేసేసి గుమ్మలాడే ఎగ్ కర్రీ. నాకైతే టేస్ట్ ఎలా అనిపిస్తుంది. చేద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే అన్నం వేసుకొని చూద్దాం. చూద్దాం. చాలా నెంబర్ 1 ఉంది.